రియల్ ఎస్టేట్లో లక్షాధికారిగా ఎలా మారాలి? వివేక్ ఓబ్రాయ్ అనే పేరు మీరు వినే ఉంటారు. అతను గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉన్నాడు. అయితే దానికి కారణం సినిమాలైతే కానే కాదు. కానీ అతని నికర విలువ 1200 కోట్లు అని చెప్పబడింది. అది అల్లు అర్జున్ మరియు రణబీర్ కపూర్ కంటే ఎక్కువ ఆస్తి. అతను సినిమాలో నటించకుండా ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? అతను రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇవన్నీ సంపాదించగలిగాడు. దుబాయ్కి వెళ్లి వివేక్ ఓబ్రాయ్ సృష్టించిన చరిత్ర ప్రశంసనీయం. కానీ నేటి వీడియో వివేక్ ఓబ్రాయ్ గురించి కాదు, భారత సైన్యం నుంచి రిటైర్ అయిన ఇద్దరు వ్యక్తుల గురించి. వీళ్లలో ఒకరు భారతదేశంలోనే ఉంటూ వివేక్ ఓబ్రాయ్ కంటే పెద్ద ఘనత సాధించారు. అతని నికర విలువలో 50% వివేక్ ఓబ్రాయ్ కంటే ఎక్కువ కావచ్చు. భారత సైన్యం నుంచి బయటకు వచ్చి వేర్వేరు సమయాల్లో మరియు వేర్వేరు ప్రదేశాల్లో చరిత్ర సృష్టించిన ఇద్దరు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి డిఎల్ఎఫ్కి చెందిన మిస్టర్ కేపీ సింగ్. అతను తన జ్ఞానంతో డిఎల్ఎఫ్ని 60,000 కోట్ల విలువైన కంపెనీగా మార్చేశాడు. రెండవ వ్యక్తి భారత సైన్యం నుంచి రిటైర్ అయిన రామ్రాజ్ సింగ్. ఇతను గుజరాత్ రియల్ ఎస్టేట్లో విజయం సాధించిన వ్యక్తి. ఈరోజు ఈ ఇద్దరి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు నేను మీకు హర్యానాలోని గురుగ్రామ్ లండన్ కంటే ఖరీదైందిగా ఎందుకు మారిందో చెప్తాను. అక్కడ రిషి భారతి 190 కోట్ల విలువైన ఫ్లాట్ను కొనుగోలు చేసి దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతిలో పడేశాడు. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఆట. ఇక్కడ ఎగిరే పక్షిని ఎలా లక్ష్యంగా చేసుకోవాలో తెలిసిన వ్యక్తి మాత్రమే డబ్బు సంపాదించగలడు. మీరు ఆటలో గెలవాలనుకుంటే మీరు పక్షి కూర్చున్న ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకోకూడదు. బదులుగా మీరు పక్షి కూర్చోబోయే ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. అంటే అధిక డిమాండ్ ఉన్న మార్కెట్ను ముందుగానే అర్థం చేసుకోవాలి. ల్యాండ్ బ్యాంకింగ్ వ్యూహం అంటే ఏంటి? ఉద్భవిస్తున్న మార్కెట్ అంటే ఏంటి? సరిహద్దు మార్కెట్ అంటే ఏంటి? నేటి వీడియోలో ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ల్యాండ్ బ్యాంకింగ్ వ్యూహం అంటే ఏంటో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రముఖ నటుడు సునీల్ శెట్టి మరియు అతని ఫామ్ హౌస్ కంటే మెరుగైన ఉదాహరణ మరొకటి ఉండదు. ఒక ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ 16 సంవత్సరాల క్రితం తన ఫామ్ హౌస్ నిర్మించినప్పుడు అది బంజరు భూమి, అసలు దానికి విలువ లేదు. కానీ ప్రజలు అదే ఫామ్ హౌస్ కోసం ఇప్పుడు సునీల్ శెట్టి చుట్టూ కోట్లు పట్టుకుని తిరుగుతున్నారు. దీన్ని ల్యాండ్ బ్యాంకింగ్ అంటారు. అంటే చాలా తెలివిగా నిర్జన ప్రాంతాల భూమిని చౌక ధరకు కొనుగోలు చేసి అక్కడ జనాభా పెరిగే వరకు వేచి ఉండండి. ఈ కొనుగోలు చాలా తెలివిగా చేయాలి. కొనుగోలు చేసేటప్పుడు కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. అవేంటి అనేది కూడా చూద్దాం. దీన్ని మరొక ఉదాహరణతో వివరిస్తాను. ప్రపంచంలోని అతిపెద్ద ఫిలిం సిటీని నిర్మించే పనిని రామోజీరావు గారు తీసుకున్నారు. రామోజీరావు గారు మీడియా పరిశ్రమలో దిగ్గజం. అతనికి రియల్ ఎస్టేట్తో సంబంధం లేనేలేదు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించాలనేది ఆయన కల. కానీ ఇక్కడ 2 సమస్యలున్నాయి. మొదటిది, హైదరాబాద్ లాంటి దట్టమైన నగరంలో ఇంత పెద్ద భూమిని పొందడం కష్టం. అతను దాన్ని పొందగలిగినప్పటికీ దాని ధర చాలా ఎక్కువ. అటువంటి పరిస్థితులు రామోజీరావు దృష్టి హైదరాబాద్ నగర శివార్లలో పడింది. అవి నగరానికి దూరంగా ఉండడం వల్ల పనికిరానివిగా బంజరు భూములుగా ఉన్నాయి. వాటిపై వ్యవసాయం చేయడం కూడా కుదరదు. రామోజీరావు గారు చాలా తెలివిగా 2000 ఎకరాల భూమిని చాలా చౌక ధరకు కొనుగోలు చేశారు. అక్కడ ఇప్పటి వరకు 8,000కు పైగా సినిమాలు చిత్రీకరించబడ్డాయి. ఇటీవల బాక్స్ ఆఫీస్ వద్ద తుఫాను సృష్టించిన పుష్ప 2 కావచ్చు, లేదా రాజమౌళి చేసిన అద్భుతమైన సినిమా బాహుబలి మరియు దిల్వాలే అయినా కావచ్చు. ఏ సినిమా అయినా సరే అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకోకుండా సినిమా పూర్తవదు. ఒకప్పుడు బంజరు భూమిగా ఉన్న ప్రదేశం, కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం 15 లక్షల మంది పర్యాటకులు అక్కడ అడుగు పెడుతున్నారు. అప్పట్లో అది బంజరు భూమి. దాని ధర ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలు. అలాంటి భూమి కోసం వెతకడానికి ముందు మనం అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అంటే ఎమర్జింగ్ మార్కెట్ మరియు సరిహద్దు మార్కెట్ అంటే ఫ్రాంటియర్ మార్కెట్ అనే 2 కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలి. ఉద్భవిస్తున్న మార్కెట్ అంటే ఇప్పటికీ అభివృద్ధి చెందిన ప్రాంతం. గురుగ్రామ్ లాగా ఇక్కడ ఒక ఫ్లాట్ 190 కోట్లకు అమ్ముడిపోతుంది. సామాన్యుడు ఇక్కడ పెట్టుబడి పెట్టడం కుదరని పని. కాబట్టి చిన్న మూలధనం ఉన్న ఓ పేద పెట్టుబడిదారుడు ఏం చేయగలడు? దీనికి సమాధానం సరిహద్దు మార్కెట్. డిమాండ్ కంటే సరఫరా చాలా ఎక్కువగా ఉండే ప్రదేశం. కానీ రాబోయే సంవత్సరాల్లో ఆ ప్రదేశం అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా మారబోతోంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం కూడా ఒకప్పుడు సరిహద్దు మార్కెట్గానే ఉండేది. అది నేటి గురుగ్రామ్, దుబాయ్, ఢిల్లీ లేదా సింగపూర్ అయినా. నిజానికి సరిహద్దు మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారు మాత్రమే రియల్ ఎస్టేట్లో పెద్ద డబ్బు సంపాదించారు. గురుగ్రామ్ సరిహద్దు మార్కెట్గా ఉన్నప్పుడు డిఎల్ఎఫ్కి చెందిన కేపీ సింగ్ ఇక్కడ చాలా పెట్టుబడి పెట్టారు. నేడు ఆయన ఇక్కడ ఒక రాజు. ఏ చోటైనా ఈ రోజున్నట్టే ఉండదు. అవకాశాలు ఎంత త్వరగా వస్తాయో అంతే త్వరగా పోతాయి కూడా. ఈ రోజు విషయానికి వస్తే గుజరాత్లో నేడు ధులేరా నగరం అభివృద్ధి చెందడం కూడా మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ధులేరా ఒకప్పుడు గురుగ్రామ్ లాగా నేడు చౌకగా ఉంది. కానీ రాబోయే కాలంలో ధులేరా రాబడి గురుగ్రామ్ రాబడితో పోటీ పడబోతోంది. మరి ఇక్కడ కేపీ సింగ్ ఆర్ఎస్పీ గ్రూప్కు చెందిన రామ్రాజ్ సింగ్ ఆయన సైన్యం నుంచి పదవి విరమణ చేసిన ఈ సరిహద్దు మార్కెట్లో గొప్ప పురోగతి సాధించారు. రామ్రాజ్ సింగ్ స్వయంగా ధులేరా నివాసి.
16 సంవత్సరాలు సైన్యంలో సేవలందించడం ద్వారా దేశానికి సేవ చేశారు. 2010లో ఆయన ధొలేరా రియల్ ఎస్టేట్లోకి ప్రవేశించినప్పుడు ఆయన కొత్త విజయ రికార్డులను సృష్టించారు. నేడు ధొలేరాలో ఎయిర్పోర్ట్ ఎన్క్లేవ్, మాపూల్ టౌన్షిప్ మరియు పారడైజ్ ప్రైడ్ వంటి అనేక విజయవంతమైన ప్రాజెక్టులను నిర్మించారు. అతని కంపెనీ ఆర్ఎస్సి గ్రూప్ ఇండియా ప్రైడ్ ఆఫ్ గుజరాత్తో సహా 6 ప్రధాన అవార్డులను అందుకుంది. నిజానికి ధొలేరా పెద్ద పెద్ద కంపెనీలకు ఓ పీజీ లాంటిది, అంటే పేయింగ్ గెస్ట్ లాంటిది. పేయింగ్ గెస్ట్ ఏ పని చేయనవసరం లేదు. అదేవిధంగా దేశంలోని కంపెనీలు స్వయంగా ఏం చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ప్రతిదీ రెడీమేడ్లో అందుబాటులో ఉంటుంది. మరి కంపెనీలు వచ్చి తమ పనిని ప్రారంభించాలి. ఈ సిరీస్లో కొన్ని రోజుల క్రితం టాటా దేశంలో మొట్టమొదట సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ చిప్ ఫ్యాక్టరీని ధొలేరాలో ఏర్పాటు చేసింది. ఏదైనా నగరానికి ఒక పెద్ద కంపెనీ వస్తే ఇతరులు కూడా దాన్ని చూసి రావడం మొదలు పెడతారు. ఇదే దృశ్యం ధొలేరాలో కూడా కనిపించడం ప్రారంభించింది. ఇక చివరి అతి ముఖ్యమైన విషయం ప్రభుత్వ మద్దతు. ప్రభుత్వ మద్దతు లేకుండా ఏ నగరం కూడా అభివృద్ధి చెందలేదు. మరి ఇక్కడ మోదీ స్వయంగా ముందుకొచ్చారు. మోదీ గుజరాత్ ప్రభుత్వం నుంచి రోడ్డు రవాణా మంత్రి మరియు రైల్వేల వరకు ప్రతి విభాగాన్ని ఉపయోగించి తన కలల ప్రాజెక్టును విజయవంతం చేయడానికి కృషి చేశారు. ధొలేరా నేడు సరిహద్దు మార్కెట్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. కానీ ఇదే ధొలేరా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల వర్గంలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ పరిస్థితి కూడా గురుగ్రామ్ లాగా మారిపోయింది. ఇక్కడ 100 కోట్ల విలువైన ఫ్లాట్లు కొన్ని నిమిషాల్లో అమ్ముడవుతాయి. మీరు రియల్ ఎస్టేట్లో పెద్ద డబ్బు సంపాదించాలనుకుంటే మీరు ల్యాండ్ బ్యాంకింగ్ వ్యూహాన్ని నేర్చుకోవాలి. ఎవరైనా సరిహద్దు మార్కెట్లో దీన్ని ఉత్తమంగా ఉపయోగించారు అంటే అది డిఎల్ఎఫ్ యొక్క కేపీ సింగ్, అంటే కుశాల్ పాల్ సింగ్. ఈ కథ 1970లలో మొదలైంది. అప్పట్లో కుశాల్ పాల్ సింగ్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి వ్యాపారం బాగా జరగలేదు. దాంతో విసిగిపోయిన అతను తన కంపెనీని 26 లక్షలకు అమ్మాలనుకున్నాడు. కానీ చివరి క్షణంలో ఆ ఒప్పందం రద్దయింది. దీని తర్వాత కేపీ సింగ్ ఢిల్లీ సరిహద్దులో ఉన్న హర్యానా గ్రామాల్లో భూమిని కొనడం మొదలుపెట్టారు. ఆ కాలంలోనే డెవలపర్లు కుశాల్ పాల్ సింగ్ పిచ్చివాడయ్యాడని భావించారు. ఎందుకంటే ఆ కాలంలో ప్రజలు ఆ అడవిలో వ్యాపారం చేయడం కష్టమని భావించారు. కానీ కేపీ సింగ్ ఈ విషయాన్ని అంత పట్టించుకోలేదు. ఆ సమయంలో కేపీ సింగ్ గురుగ్రామ్లో 1000 ఎకరాల భూమిని 40 నుంచి 50,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. అంటే ఎకరం 50,000 లేదా 40,000 చొప్పున. నేడు అదే గురుగ్రామ్లో 29 ఎకరాల భూమికి డిఎల్ఎఫ్ ఈ సంవత్సరం 825 కోట్లు, అంటే ఒక ఎకరానికి 28 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఒకప్పుడు 26 లక్షలకు అమ్ముడైన డిఎల్ఎఫ్ దాని మార్కెట్ ఈరోజు 60,000 కోట్లకు వెళ్ళిపోయింది. కేపీ సింగ్ వ్యూహంలో కొత్తదనం ఏమీ లేదు. అదే ప్రాథమిక పాత ల్యాండ్ బ్యాంకింగ్ వ్యూహం పెట్టుబడి వ్యూహంగా మారిపోయింది. రాబడి మీరు ఎంత పెట్టుబడి పెట్టారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మరియు ఎప్పుడు పెట్టుబడి పెట్టారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు గురుగ్రామ్ ఒక సరిహద్దు మార్కెట్ని కుశాల్ పాల్ సింగ్ ఎలా తెలుసుకున్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సరళమైన సమాధానం ప్రపంచంలోని ప్రతి కొత్త నగరం అభివృద్ధికి స్థానం, కనెక్టివిటీ, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ మద్దతుకు అవే 4 అంశాలే కారణమవుతాయి. ఈ 4 విషయాలు గురుగ్రామ్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మొదటి విషయం స్థానం. ప్రపంచం మొత్తం గురుగ్రామ్లో అడవిని మాత్రమే చూస్తున్నప్పుడు కేపీ సింగ్ మాత్రం ఇది సరిహద్దు మార్కెట్ అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఢిల్లీ జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో అతనికి తెలుసు. ఈ రోజు కాకపోతే రేపు ఈ జనసమూహం ఖచ్చితంగా ఢిల్లీ నుంచి శివార్లకు రావాల్సిందే. అప్పుడు ఈ భూములు నిజమైన విలువను తెలుసుకుంటాయి. కేపీ సింగ్ అసలు తప్పు చేయలేదు. ఎందుకంటే ఈ రోజు మనకు ఆ శివార్లను ఎన్సీఆర్ అంటే జాతీయ రాజధాని ప్రాంతం అని తెలుసు. రెండవది గురుగ్రామ్ కనెక్టివిటీ. మొదటి భూ ఒప్పందం నుంచి గురుగ్రామ్ అభివృద్ధి చెందకుండా ఎవ్వరూ ఆపలేరని కుశాల్ పాల్ సింగ్ నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకానికి అతిపెద్ద కారణం నేషనల్ హైవే. ఈ హైవే ఢిల్లీని గురుగ్రామ్కు నేరుగా అనుసంధానించేది. ప్రారంభ రోజుల్లో గురుగ్రామ్లో జరిగిన అభివృద్ధి అంతా ఈ హైవే వెంబడే జరిగింది. విమానాశ్రయం ఉండడం వల్ల భూమి అనేది ఎప్పటికీ తప్పుడు పెట్టుబడి కాబోదని కేపీ సింగ్ బాగా గ్రహించారు. గురుగ్రామ్కు ఆనుకుని ఉన్న ఢిల్లీలోని విమానాశ్రయం ఇప్పటికే పనిచేస్తోంది. మూడవ విషయం, వ్యాపారం. కుశాల్ పాల్ సింగ్కు ఢిల్లీలో ఆఫీసులు మొదలైన హైవేలు చాలా ఖరీదైనవిగా అనిపించాయి. పెద్ద కంపెనీలు ఢిల్లీ కంటే మెరుగైన మౌలిక సదుపాయాల కోసం తక్కువ ధరకు స్థలాలను పొందుతున్నాయి. అప్పుడు గురుగ్రామ్లో కంపెనీల క్యూ ఉంటుంది అనుకున్నారు. అయితే అనుకున్నట్టే జరిగింది. 1991లో ఒక పెద్ద అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ గురుగ్రామ్లో తన ప్రధాన కార్యాలయాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒక క్యూ నెలకొంది. 4వ అతి ముఖ్యమైన విషయం ప్రభుత్వ మద్దతు. కుశాల్ పాల్ సింగ్ ఆ అడవిని మిలీనియం నగరంగా మార్చాలనే ప్రణాళిక మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరియు హర్యానా ప్రభుత్వం మద్దతు పొందకపోతే ఎప్పటికీ విజయవంతం అయ్యేది కాదేమో. దీంతోపాటు హర్యానా ప్రభుత్వం గురుగ్రామ్ హర్యానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హుడాను స్థిరపరచడానికి ఒక విభాగాన్ని సృష్టించారు. ఒక విధంగా హర్యానా ప్రభుత్వం మొత్తం కుశాల్ పాల్ సింగ్ పెట్టుబడిపై
ఎక్కువ రాబడిని పొందడంలో నిమగ్నమై ఉంది. ఎందుకంటే ఇందులో ప్రయోజనం ప్రభుత్వం మరియు ప్రజలు మరియు కొంతవరకు కుశాల్ పాల్ సింగ్ కూడా. గత సంవత్సరంలో జీవితకాలంలో ఒకసారి వచ్చే అవకాశం రియల్ ఎస్టేట్ రంగంలో సృష్టించబడింది. దీన్ని సరైన సమయంలో గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది ముఖ్యం. మీరు పెట్టుబడి పెట్టకపోతే మీరు భవిష్యత్తు తరాలకు చెప్పుకోవడానికి ఏం మిగలదు. భూమిపై పెట్టుబడి పెట్టడం అనేది ప్రపంచంలోనే సురక్షితమైన మరియు ఉత్తమమైన పెట్టుబడి మార్గం. దీన్ని ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎందుకంటే అన్నీ పెరుగుతాయి కానీ భూమి పెరగదు కదా.